తెలంగాణ సమాజ పక్షాన తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్గా ఈ ప్రశ్న అడుగుతున్నా. శబ్దాన్ని మార్చాలి కానీ అర్థాన్ని మార్చే హక్కు మీడియాకి లేదు. మీడియా ముసుగులో ఎన్నికలకు ముందు 2 వారాలు గందరగోళాన్ని సృష్టించింది. లేని వాతావరణాన్ని కల్పించాలని చూసింది. ఒకవేళ ఆ మ్యానిపులేషన్ జరిగి ఉంటే మీకేం సార్ అన్నారు మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం ఘోరంగా నష్టపోయేటోళ్ళు. చంద్రబాబు వచ్చి మా నెత్తిన కాళ్ళు పెట్టేటోడు. సార్ మీ క్వశ్చన్ అడగండి. నాది కొంచెం లెంతీ. మీ క్వశ్చన్ అడగండి. అయితే మీడియా ముసుగు ధరించడం ఒకటి, తెలంగాణ ప్రజలు నడుపుతున్న మీడియా ఒకటి. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా 80 సీట్లు వస్తాయని చెప్పాం. సార్ కూడా అభినందించారు దానికి. ముసుగు ధరించిన మీడియా, తెలంగాణ బిడ్డలు నడిపే మీడియా పట్ల సర్కార్ వైఖరి ఎట్లా ఉంటుందో చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పిన మీడియా సంస్థలు, మీరు ఉటంకించిన మీడియా సంస్థలు ఏవైతున్నాయో ఒక ఎజెండాతో బలవంతంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, ప్రజలు లేని ప్రజా కూటమిని బలవంతంగా తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చాలా బలంగా చేశారు. చాలా బలం. వారికి ఉండే శక్తినంతా ఎంత వినియోగించాలో అంత చేసి భయంకరమైన ప్రయత్నం చేశారు. కానీ చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, రెహమాన్ గారు ఈ మాట అంటున్నాను, మీరు ఎవరు కూడా దయచేసి వేరే రకంగా అనుకోకండి. నాకు పాత్రికేయులు అంటే అపారమైన గౌరవం ఉంది. కానీ మేము ప్రభుత్వాలు కూల్చగలం లేదా ప్రభుత్వాలు తేగలం, మేము నాయకులను తయారు చేయగలం లేదా ధ్వంసం చేయగలం అనుకునే కొన్ని మీడియా సంస్థలు ఏవైతున్నాయో వారికి తెలంగాణ ప్రజలు ఒకసారి కాదు పలుమార్లు బుద్ధి చెప్పారు. 2006లో కేసీఆర్ గారు కరీంనగర్లో ఆనాడు పోటీ చేసిన నాటి నుంచి డబ్బు బలంతో, మీడియా బలంతో, రకరకాల ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, అయోమయానికి గురి చేసి, ఏదో ఒకటి చేసి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా చేయాలనే ప్రయత్నం ఏదైతే బలంగా కొన్ని శక్తులు చేసినాయో వాటిని ప్రజలు ఆనాడు తిరస్కరించారు. 2006లో తిరస్కరించారు. తదనంతరం జరిగిన చాలా పరిణామాలను తిరస్కరించారు. మొన్న కూడా మీరు చూస్తే అసలు మాకు అసాధారణమైన, నిజంగా కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిన పరిస్థితి. మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాము, పరిస్థితులు ఒకలాగున్నాయి, ప్రజల స్పందన ఒకలాగుంది. కానీ ఈరోజు ప్రచారం ఎట్లా జరిగిందంటే, ప్రజలు ఏదో మొత్తం ఆ కూటమిని గెలిపించేసినారని, అయిపోయిందని, టీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాభవం కాబోతుందని, మేము కూడా ఒక సందర్భంలో అయోమయానికి గురైనంత స్థాయిలో ప్రచారం జరిగింది. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమైందంటే ప్రజలు నమ్మలేదు ఆ ప్రచారాన్ని, కానీ కాంగ్రెస్ వాళ్ళు బలంగా నమ్మినట్టున్నారు. నమ్మి ఇంకా కూడా పరాజయం నుంచి కోలుకోలేకపోతా ఉన్నారు. ఇంకా ఎందుకు ఓడిపోయినామని ఇంకా అసలు సమీక్షించుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, తాము చేసిన ప్రచారాన్ని తామే విశ్వసించి తమ బుట్టలో తామే పడి ఆ గందరగోళంలో వాళ్ళే లోనైపోయి, తాము క్రియేట్ చేసుకున్న ఒక మాయా ప్రపంచంలో వాళ్ళే పోయి గందరగోళంలో ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏమంటే, ప్రజా చైతన్యం ముందు ఎన్ని రకాల కుయుక్తులు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల పన్నాగాలు ఫలించవనేది మళ్ళొక్కసారి జనం సాక్షిగా తెలిపోయింది. కాబట్టి మీ పేరు కూడా అట్లా ప్రాస కలిసి వచ్చింది కాబట్టి వాడుకుంటున్నాం. కాబట్టి ఎవరేం చెప్పినా, ఎవరెన్ని రకాల ప్రచారాలు చేసినా ప్రజా చైతన్యం ముందు అది వెలవెలబోయిందనేది వాస్తవం. కాబట్టి ఇంకా వారి విఘ్నతకు వదిలేద్దాం. ఎందుకంటే అది వారి ప్రారంభం, మనం చేయగలిగిందేం లేదు. వారి తెలివితేటలకి, వారి విఘ్నతకి వారిని వదిలేద్దాం. ఎందుకంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతినదు, మనకు పోయిందేం లేదు. మొత్తం అన్ని మీడియా సంస్థల సర్వేలు ఒకలాగుంటే ఒక వ్యక్తి చేసిన సర్వేని పట్టుకొని దానికి విశేషమైన ప్రాచుర్యం కల్పించి, ఆయన ఏదో మొత్తం నోస్ట్రడామస్ లాగా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా, భవిష్యత్తును ముందే చూసిన ఒక దార్శనికుడిలాగా ఆయనకు బిల్డప్ ఇచ్చి, ఆయన చెప్పింది అయిపోతుంది అని మొన్నటిదాకా డబ్బాలు కొట్టారు. డబ్బాలు తెరవగానే మళ్ళీ ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది. కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో గెలిస్తేనేమో అక్కడ ట్యాంపరింగ్ ఉండదు, కాంగ్రెస్కి ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్తేనేమో ఇక్కడ ట్యాంపరింగ్. అంటే మాట్లాడటానికి కామన్ సెన్స్తో ప్రజలు ఇచ్చిన తీర్పుని సాకల్యంగా తీసుకొని మాలో లోపాలు ఏమైనా ఉంటే సమీక్షించుకుంటాం, సవరించుకుంటాం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పాలి. కానీ ఇంకా కూడా ఎన్నికలు జరిగి 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ డబ్బాలో ఇట్లా, ఆ డబ్బాలో అట్లా, అక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని కౌంట్ అయ్యాయి, ఇంత సిల్లీగా మాట్లాడితే ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు ఏమనుకుంటారని సోయి లేకుండా మాట్లాడితే, ఇందాక నేను చెప్పాను, 1 కోటి మంది ఓట్లేస్తే మాకు 2 కోట్ల మంది ఓటేస్తే మాకు దాదాపు 98 లక్షల ఓట్లు వచ్చినాయి. సెకండ్ వచ్చిన పార్టీకి మాకు 42 లక్షల తేడా ఉంది, 42 లక్షల ఓట్ల తేడా ఉంది. అట్లాంటప్పుడు ఎవరేమనుకుంటారో అనే ఇంగితం లేకుండా అటు మీడియా ప్రచారం చేసినా, ఇటు కొన్ని పత్రికలు మాట్లాడినా, అటు కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడినా వారి విఘ్నతకు వదిలేద్దాం. తప్పకుండా తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న పత్రికలు, చిన్న పత్రికలు అనండి, ఇంకోటనండి, అందరినీ కూడా కాపాడుకునే దిశగా
ముందుకు పోతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.